ఇవాళ నాకు పిజ్జా తినాలని ఉంది, అన్నం అస్సలు వద్దు. ఇవాళ అన్నం కూర పప్పు వండేశాను కదా, ఇవాళకి తినేయమ్మా. అబ్బా అవి పాడేసాయి, నేను పిజ్జానే తింటాను. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. నీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనకి ఈ ఆహారం లభిస్తోందో తెలుసా? పద చూపిస్తాను. ఏడాది వర్షాలు లేక ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలు కూడా డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అదొకటే కదా, పర్వాలేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీర్చేస్తాను. ఆకాశం తాకేలా ఓడగాలి ఈ నేల అందించే అప్పనం ప్రేమంటూ ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా తిరిగి నుంచి తడిగానం ప్రేమంటూ అడు అడుగును నీటే మమతల మౌనం పద పదమంటే నిలబడు ప్రాణం ఆ వంగే ప్రణయానికి శ్రీకారం. నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పొయ్యాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా మరి. నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. కళ్ళు కళ్ళు మనిసిరి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతలు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతలు పుడమే పాడగా కరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈ 2 నెలల కష్టానికి పంట బాగానే పెరిగింది. ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి, పెద్ద వర్షమే పడలాగుంది. సరే, నేను ఇంటికి వెళ్తాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు అన్నదాతలోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవరు. అన్నా, ఎంత కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయమే మానేసి పట్నం వెళ్ళిపోదాము, ఏదో ఒక పని చేసుకుందాం. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే.
ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈసారి నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతునే అవుతాను.